క్రిస్టియన్ మతం ఒక ఎడారి మతం. ఎప్పుడు పుట్టిందో తెలీదు, ఎవరికి పుట్టిందో తెలీదు, ఎప్పుడు అంతరించిపోతుందో తెలీదు. అలాంటి దేవుడి కోసం తెల్లారితే చెప్పడానికి వచ్చేస్తావు. ప్రతిరోజు నీ మొహం చూడలేకపోతున్నాం అని కామెంట్లు పెడుతున్నారు కదా. నన్ను తిట్టినందుకు నేను ఎప్పుడూ రియాక్ట్ అవ్వను, ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే యేసయ్యను కూడా తిడుతున్నారు, అయినా నేను రియాక్ట్ అవ్వను. ఎందుకో తెలుసా? మీరు బ్యాడ్ కామెంట్ పెట్టినా, గుడ్గా పెట్టినా వీడియో అయితే చూస్తున్నారు కదా, అందుని బట్టి చాలా థ్యాంక్స్. వాక్యం చెప్పడం నా వంతు. యేసయ్య అంటే నచ్చని మీరు కూడా చూస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫలింపజేసే పని పరిశుద్ధాత్మ దేవునిది, అది ఆయన చూసుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు అది ఫలిస్తుంది అని నేను నమ్ముతున్నాను. కానీ మీరు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్ మతం ఒక ఎడారి మతమా? చాలా నవ్వొచ్చింది. కానీ మీ అందరికీ ఒక వాస్తవం చెప్పాలా? ఇది కౌంటర్ కాదు సుమి, నేను మా దేవుని గొప్పదనం చెప్తున్నాను. ఎడారి మతం అని మీరు అంటున్నారు, నేను అంటున్నాను ఎడారిలో కూడా నదులు పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు నా దేవుడు అని అంటున్నాను. నమ్మట్లేదా? నేను నోటి మాటలు చెప్పను, బైబిల్ని ఆధారం చేసుకునే మాట్లాడతాను. యెషయా గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, అరణ్యంలో మార్గాల్ని, ఎడారిలో నదుల్ని పుట్టించబోతున్నాను. దీన్ని ఎవడైనా గ్రహించగలడా? అంటే ఎడారి మతం అంటే పుట్టు పూర్వత్రాలు లేకపోతే ఎడారి మతమా? లేదని ఎవరన్నారు? నీకు తెలీదు, మాకు తెలీదా? తెలుసుకో నువ్వే. పుట్టుంది, పూర్వత్రం ఉంది, అంతా ఉంది. అసలు యేసుక్రీస్తు ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, అల్ఫా ఒమేగా. అర్థమవుతుందా? నువ్వు మొన్న తెలుసుకున్నావు, మన దేశంలోకి లేటుగా వచ్చిందేమో, కానీ ఆయన మొదటి నుంచే ఉన్నాడు. అది మనం గ్రహించలేకపోయాం. కాబట్టి యేసుక్రీస్తు వారు నిన్న మొన్న వచ్చిన వారు కాదండి. ఆయన సృజించినటువంటి మార్గాన్ని మీరు మతం అని అంటున్నారు, అది మతం కాదు. ఆయన వేసినటువంటి ఒక మార్గం, ఆ మార్గం మనలందరినీ పరలోకానికి నడిపించే మార్గం. నీకు నిజంగా పరలోకం వెళ్ళాలి అనిపిస్తే ఆ మార్గం గుండా వెళ్ళు. లేదు నేను పాతాళానికే పోతానంటే యువర్ విష్. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.